వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఎంపీ మిథున్ రెడ్డి గారు చేసినటువంటి డిస్కషన్ లోక్సభలో ఆ అంశం మీద, అమరావతి చట్టబద్ధ అంశం మీద మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? మిథున్ రెడ్డి గారు అడిగింది మిథున్ రెడ్డి గారి మాట కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మాట అది. ఓకే, అంటే ఆ ప్రజలందరి తరపున ప్రజలకున్న అనుమానం కూడా అదే. ఆ మాటనే పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడారు. ఏమిటి, ఇంతవరకు రాజధానికి బౌండరీస్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజధాని అనేది క్లారిటీ ఏమన్నా ఇచ్చారా ప్రజలకి? ఈ రోజుకి ఇవ్వలేదు, అది కన్ఫ్యూజ్. ఇప్పుడు రాజధాని ఎక్కడ పెట్టారండి? విజయవాడకి 25 కిలోమీటర్ల దూరం, మంగళగిరికి 30 కిలోమీటర్ల దూరం, గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరం. అమరావతి ఏదైతే చెప్తున్నామో ఆ రియల్ అమరావతి నగరానికి, గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మధ్యలో ఉన్నదే అమరావతి అన్నారు. నిజానికి అది అమరావతి కాదు, నేలపాడు, తుళ్ళూరు అనే ఒక చిన్న గ్రామాలు 3000 మంది 4000 మంది ప్రజలు ఉండే గ్రామాలే. ఈ సరౌండింగ్స్ లో టోటల్ గా చూస్తున్న 1,00,000-1,50,000 మంది జనాలు కూడా అక్కడ లేరు స్థానికులు. అక్కడ తీసుకెళ్లి పంట పొలాల్లో రాజధాని పెట్టారు. దానికి పేరు మాత్రం అమరావతి అని పెట్టారు. ఆ అమరావతి అది పెట్టిన పేరు అది నిజంగా 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. మరి ఇప్పుడు మేము ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అమరావతి అని ఏదైతే రాజధాని అని చూపిస్తుందో దాని బౌండరీస్ ఏంటి? పార్లమెంట్కి చెప్పారా? లేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పారా? లేదు. పోనీ ఇప్పుడు 30 ఎకరాలు అన్నారు ఫస్ట్, అది అయిపోయింది. 50 ఎకరాలు అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అన్నారు. వేర్ ఇస్ ద బౌండరీస్ సార్? అమరావతికి రాజధాని నగరానికి బౌండరీస్ ఎక్కడ? ఈ సందర్భంగా అండి వైసీపీ మన రాజ్యసభ మెంబరు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా